సువార్త ధ్యానాలు 46వ భాగం. మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 70-71 వచనాలు చదువుదాం. అక్కడ జరిగిన విషయం చూడండి. అందుకు యేసు ప్రభు ఇలా చెప్తున్నారు అక్కడ మన శిష్యులతోటి. ఏమనంటే, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, ఈ 12 మందిలో ఒకడు అపవాదికి సంబంధించిన వాడు. అతడు సాతాను చేసే పనులు, సాతాను కుతంత్రాలు వారిలో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ నేను తర్వాత మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ నాకు అర్థమైనది ఏంటి అంటే, అందులో 12 మందిలో ఒకడు యేసుకి వ్యతిరేకంగా అపవాదికి దగ్గరగా ఉన్నాడు అన్న విషయం యేసు ప్రభుకి అర్థమైంది. 71వ వచనంలో అంటున్నారు, ఆ వ్యక్తి ఎవరో కాదు, పలానా యూదా ఇస్కరియోతు అనే ఒక వ్యక్తి. ఈ 12 మందిలో ఎవరు అంటే యేసు ప్రభు అయితే పేరు చెప్పలేదు, కానీ మీ 12 మందిలో ఒకడు అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, యేసు ప్రభు హృదయాలను పరిశోధించేవాడు, హృదయాలను ఎరిగినవాడు ఆయన. ఆయన గురించి రాయబడింది మొదటిగా మనం చూసాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయము యోహాను సువార్త 24-25 వచనాలు. 2వ అధ్యాయం యోహాను సువార్త. యేసు ప్రభు ఎలాంటి వాడని రాయబడింది అంటే, హృదయాంతరంగాలను ఎరిగినవాడు అని యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు రాయబడింది. అక్కడ ఉన్న 12 మందిలో ఎవరు అప్పగించనై ఉన్నారో కూడా యేసుకు తెలుసు. మరి యేసు అనే ఈ వ్యక్తి ఆయన సామాన్యమైన మానవునిగా కొంతమంది అనుకుంటున్నారు. ఈయన ఆది నుండి ఉన్నవాడని తెలియదు చాలా మందికి. ఈయన ఆది నుండి ఎరిగిన వాడు. ఆదిలో కూడా ఆయనకు మనుషుల మనస్తత్వాలు తెలుసు. ఎలాగా? సామెతల గ్రంథం తీయండి ఒకసారి, 15వ అధ్యాయము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. ఎలా కనబడుతున్నాయండి? నరుల హృదయాలు ఆయనకు అడ్డు ఆదుపు ఏమీ లేదు. ఏమండి స్నేహితులారా, నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను కదా, కింద ఉండి నన్ను చూస్తున్నారు కదా, నా హృదయంలో ఏమైందో, ఏం ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరా? ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఇంతమందిని నేను చూస్తూ ఉన్నాను, కానీ మీ హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారో, మీ ఆలోచన ఎక్కడెక్కడ తిరుగుతుందో, వేటిని ఆలోచిస్తున్నారో, వేటి గురించి ప్రాకులాడుతుందో నేను చెప్పగలనా? లేదు. కానీ ఈ స్థలమందుండి ఆయన మాట వాక్కు వినిపిస్తున్న దేవునికి సాధ్యం నీ హృదయంలో ఏముందో. నీవు ఈ స్థలమందుండి వేటి కోసము ఆలోచిస్తున్నావో దేవుడు చెప్పగలడు. దేవుడికి సాధ్యం. ఆదిలో నుండి ఆయన మనుషుల హృదయాలోచనలు ఎరిగిన వాడు. పాతాళములో ఏముందో, అగాధ కూపములో ఏముందో ఆయనకు తెలుసు. నరుల హృదయము మరీ తేటగా కనబడుతుందంట ఆయనకు. నీ దగ్గర, నా దగ్గర, మనుషుల దగ్గర మనం లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ చాలా బాగా నటించవచ్చు, మనం యాక్టింగ్ చేయొచ్చు. సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు ఆ సినిమాల్లో స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఆ సినిమా మేకప్లో ఉన్నప్పుడు మట్టిగా యాక్ట్ చేస్తారట. కానీ ఇక్కడ ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న మనుషులు, అక్కడ నటించే వారి కన్నా నిజ జీవితములో నటించడం అలవాటైపోయి నటించేవారు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు అనే వ్యక్తికి నీ హృదయం తెలుసు. దేవుని దగ్గర నటించలేము. దేవుని దగ్గర నటించడానికి వీలవదు. ఎందుకంటే ఆయన హృదయాలు పరిశోధించేవాడు. ప్రభువా ఎలా ఉన్నావు ప్రభువా? పైకి మనం బ్రదర్తోనో, ఓ సిస్టర్తోనో, తోబుట్టువులతోనో మాట్లాడేటప్పుడు లోపల ఒకటి పెట్టుకొని ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పేవలే అని లోపల మాట్లాడుకోవచ్చు. కానీ దేవుని దగ్గర కుదరదు. ప్రభువా నేను వచ్చాను, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నేను చాలా మంచివాడు. నీ సంగతి నాకు తెలియదురా, నీ సంగతి నాకు తెలియదా? నువ్వు ఏమేమి పనికి మాలిన పనులు చేసి వచ్చావో నాకు తెలియదా? అందుకే అంటారు, కయ్యను ఎక్కడి నుండి వచ్చావు నువ్వు?
ప్రభు నీకు తెలీదా, ఇప్పుడో పొలంలో నుండి ఆ కూరగాయలు ఆ పళ్ళు తీసుకుని వచ్చాను. నాటకాలు ఆడకు నా దగ్గర, యాక్టింగ్ చేయకు. నీవు చంపేసిన నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది, నాకు తెలియదు అనుకుంటున్నావా? దేవుని దగ్గర యాక్టింగ్ మొదలెట్టేశాడండి కయ్యను. దేవుని దగ్గర యాక్టింగ్ మొదలు పెట్టేశాడు. దేవుడు హృదయాలు పరిశోధించేవాడు. దేవునికి కనుమరుగైంది ఏదీ లేదు. నువ్వు చేసే ప్రతి అడ్డమైన పని తెలుసు, నీవు చేసే ప్రతి పనికి మాలిన ఆలోచన తెలుసు. నీవు క్షమించమని అడిగావా, ప్రభువా నేను పాపిని అని ఆయన దగ్గరకు వచ్చావా, ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. అందుకని అడిగాడు కయ్యన్ని. లేదా కయ్యని ఏ పనికి మళ్ళీ పని చేశాడు తెలియదా దేవునికి? దేవుడు హృదయాలను పరిశోధించేవాడు, హృదయాంతరంగాలను ఎరిగినవాడు. మరీ తేటగా కనబడుతుంది దేవునికి మన హృదయాలు. నా స్నేహితులారా, ఆ దేవుడు అంటున్నాడు, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను. ఇంకా ఈయన హృదయాలు పరిశోధించే దేవుడని ఇర్మియా గ్రంథకర్త భలే రాశారండి. ఆ మాట చాలా బాగుంది. ఒకసారి చూద్దామా? 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతాం. అంతరింద్రియములను హృదయాన్ని చూసేవాడంట. అంటే నాకు డౌట్ వచ్చింది, అంతరింద్రియం అన్న హృదయం అన్న ఒకటి కాదా? ఒకటి కాదా? కాదా. అంతరింద్రియములను చూసేవాడంట, హృదయాలను కూడా చూసేవాడట. నీ అంతరింద్రియములు అంటే లోపల ఉన్న ప్రతి భాగాన్ని చూసేవాడు ఆయన. నీ హృదయాన్ని కూడా చూసేవాడు ఆయన. నీ అంతరింద్రియము నీకు, నీ హృదయానికి కొన్ని ఆలోచనలు తెలియచేస్తుందంట. నీ హృదయం కొన్ని ఆలోచనలు తెలియచేసినప్పుడు నీ అంతరింద్రియము నీ హృదయం యొక్క ఆలోచనలు మమేకం అవుతేనే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు. నీవు మనస్ఫూర్తిగా ఏదైనా ఒక పని చేయడానికి నీ అంతరింద్రియములు నీ హృదయము ఏకీభవించాలి. ఇలా చెబుతాను వినండి. సినిమాకి వెళ్ళాలని మీకు చాలా ఆశగా ఉంది, సినిమా చూడాలి 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 అని. నీ అంతరింద్రియము నీ హృదయానికి సిమ్టమ్స్ ఇస్తూ ఉంది. కొంతమంది స్నేహితులు వచ్చి, రే వీకెండ్ కదరా, సరదా సినిమాకి వెళ్దాంరా, లేకపోతే సరదా పిక్నిక్ వెళ్దాంరా, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని చాలా చెబుతున్నారు. నీ హృదయం ఏమో ఒప్పుకోవట్లేదు, నీ అంతరింద్రియమో ప్రేరేపరిస్తుంది. నీవు వెళ్తావు, వెళ్ళినా సరే ఫ్రీగా ఉండలేవు, యాక్టివ్గా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఎందుకో తెలుసా? నీ హృదయం ఏమంటుందంటే, రేయ్ నువ్వు తప్పు చేస్తున్నావు, రే అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, ఆలోచించకూడనివి ఆలోచిస్తున్నావు, నీవు రాకూడని స్థలానికి వచ్చావు, చూడకూడని చూస్తున్నావు. నీ హృదయం చెప్తుంది. నీ అంతరింద్రియం ఏమంటదంటే, పర్వాలేదులే ఇవి ఒక్కటే కదా, ఏం కాదులే, ఇంతమంది చూడగలేదు, నువ్వేనా పైనుంచి చూడబడ్డావా, నువ్వేనా పరిశుద్ధురానివా, నువ్వేనా పరిశుద్ధురాలివా, నువ్వేనా పరిశుద్ధుడు అని ఈ అంతరింద్రియాలు ఈ మనస్సుని, ఈ హృదయాన్ని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అంటుంటారు, అదేరా అంత మూడవుట్గా ఉన్నావు. ఎందుకంటే నీ హృదయం ఏకీభవించట్లేదు, నీ అంతరింద్రియాలు ఏకీభవిస్తున్నాయి. నీ అంతర్యము ఏకీభవిస్తుంది, నీ హృదయం ఏకీభవించట్లేదు. జాగ్రత్త. నీ హృదయ ఆలోచనలు పరిశోధిస్తాడు, నీ అంతరింద్రియాన్ని కూడా పరిశోధిస్తాడు. ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. నీ హృదయం ఏమంటుంది, నీ మనసు ఏమంటుంది, నీ అంతరింద్రియాలు ప్రేరేపణ, నీ అంతరింద్రియాల్లో ఉన్న కోరికలు, నీ శరీర భాగాలు రేకెత్తించే ఆశలు నీ హృదయానికి ఏకమవుతున్నాయా? ఒకవేళ గనక నీ అంతరింద్రియాలు, నీ హృదయాలు ప్రేరేపణకు నీ హృదయం ఓకే చేసిందనుకోండి, చాలా హ్యాపీగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు. అది ఎంత హీనమైన పనైనా సరే చాలా సంతోషంగా చేసేస్తావు. నీ హృదయం గద్దించినప్పుడు, నీ హృదయం నిన్ను ప్రశ్నించినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే నీ అంతరింద్రియాలు అలాగున సద్దుమణుగుతాయి.
నీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో నీ అంతరింద్రియాలు చెబుతున్నాయి, హే ఈ సినిమా బిట్ చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని నీ ఫోన్లో వస్తున్నటువంటి నోటిఫికేషన్ చూసి చెబుతున్నది. నీ హృదయం చెప్తుంది, రే తప్పు నాన్న, చూడకూడదు, తప్పు తప్పు తప్పు. నీవు అది చూసినప్పుడు రే నువ్వు చేసేది తప్పు అని అనిపించినప్పుడు వెంటనే బయటకు వస్తావా, ప్రాబ్లం ఏమీ ఉండదు. లేకపోతే ఒక్కసారి ఈ అంతరింద్రియాల కోరికకు ఈ హృదయం కలిసి అక్కడి నుంచి ఎక్కడికో తీసుకుని పోతే, అరే అరగంట అయింది అనుకున్నాను, ఇప్పుడేంటి 11 అయిపోయింది, ఇప్పుడేంటి 10 అయిపోయింది. నీ టయాన్ని సమయాన్ని అంతా పాడు చేసేస్తుంది. నీ అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు చూసినప్పుడు నా హృదయం ఎలా ఉంది ఆలోచించాలి. ఆయన హృదయాలను పరిశోధించేవాడు. కొంతమంది మనుషుల హృదయాలను ఆయన పరిశోధిస్తూ ఆలోచన రీతిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఒకసారి చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము, 8వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు 2:8. వారు తమలో తాము ఇలా ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? చాలండి. ఏమన్నాడు దేవుడు? మీ హృదయాల్లో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే అప్పటి వరకు దేవుణ్ణి చాలా శ్రద్ధగా ఆరాధించారు. యేసు చేసే కార్యాన్ని చూశారు అక్కడ ఉన్న శాస్త్రులైన వారు. పరిసయ్యులు లేరు, ఓన్లీ శాస్త్రులే యేసు దగ్గర ఉండి ఆలోచనగా ఉన్నారట. చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన మాటలన్నిటిలో ఏ దోషము లేదని కనుగొన్నారు. కానీ ఆయన ఒక కార్యము జరిగించారు. ఏంటి? పక్షవాయువుతోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు రావడానికి వీలు లేకపోతే ఇంటి పైకప్పు తీసి అలాగున దించి ఆయనతో, ఆ పక్షవాయువు గలవానితో మాట్లాడుతున్నారు, బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఏంటినా దేవదూషణ చేస్తున్నాడు, ఈయన చేసే పనులేంటి, ఈయన చేస్తున్న పనేంటి, ఈరోజు విశ్రాంతి దినం, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? పాపాలు క్షమించేవాడు దేవుడే కదా. పాపాలు క్షమించడానికి దేవుని తప్ప మనుషునికి అధికారం లేదు కదా. కానీ ఈ మనిషి ఏంటి ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు? హృదయం పాడైపోయింది వాళ్ళదే. అయ్యో ఎన్ని సంవత్సరాలుగా పడున్నాడు మన కళ్ళ ముందు మన సోదరుడు మంచం మీద ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న వాడు లేచినప్పుడు, నా సోదరుడా నీవు లేచావు, స్వస్థపరచబడ్డావు, యేసు ప్రభువా నీకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాల్సింది పోయి పాపాలు క్షమిస్తున్నాడేంటి? చాలామంది ఏమవుతుందో తెలుసండి, ఎదుటివాడు ఆ రోగంతో ఉన్న వ్యక్తి బాగుపడితే వారు లేరు, కానీ అలా అవడానికి కారణం ఏంటి, ఇలా ఎందుకు జరిగింది, ఇలాంటి పనికి మాలిన ఆరాలన్నీ తీస్తారు. సోదరుడా సోదరి, సంగమా స్నేహితులరా జాగ్రత్త. ఈ లోకములో ఉన్న దౌర్భాగ్యులైన మనుషుల మనస్తత్వాలు మనలో ఉండడానికి వీల్లేదు. ఎవరైనా బాగుపడితే ఓర్వలేని పరిస్థితి మనలో ఉందంటే, అలనాడు ఆ శాస్త్రులను గద్దించిన దేవుడే నిన్ను అంటాడు, ఎందుకు వారిని బట్టి నువ్వు అలా కుళ్ళుకుంటున్నావు, వారి మీద లేనిపోని అసూయను వెళ్ళగ్రక్కుతున్నావు ఎందుకు? ఎందుకంటే నీవు పైకి బాగానే మాట్లాడుతావు, హృదయాన్ని పరిశోధించే దేవుడున్నాడు. హృదయాన్ని పరిశోధించే దేవుడున్నాడండి. ఆ దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవేవో సొనుగులాటలు. సంగమా నా స్నేహితులారా, ఎవరైనా ఓ వ్యక్తి బాగుపడితే ఆ వ్యక్తిని బట్టి మనం సంతోషించాలి, ఆ వ్యక్తిని బట్టి మనము ఆనందించాలి, ఆ వ్యక్తిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభువా నా సోదరుడి విషయంలో మీరు చేసిన ఘనమైన కార్యము ప్రభువని నీవు స్తుతించినప్పుడు, నీవు వందనాలు చేసినప్పుడు
దేవుడు ఆనందిస్తాడు. ఆయన హృదయాలు పరిశోధించే దేవుడు. ఆ హృదయాలు పరిశోధించే దేవునికి ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా లేకుండా మనము ఏవేవో ఆలోచనలతోటి ఏవేవో మాట్లాడేస్తాం. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా. రోజుకి సుమారుగా ఒక పురుషుడు 7,000 మాటలు మాట్లాడతాడట. 7,000 మాటలు మాట్లాడతాడట. ఒక స్త్రీ రోజుకి 30,000 మాటలు మాట్లాడతారంట. 7,000 మాటలేమో పురుషుడు మాట్లాడతాడంట, 30,000 మాటలేమో స్త్రీలు మాట్లాడతారంట. ఎందుకంటే ఎక్కువ మాటలు మాట్లాడేది వాళ్ళు. ఇంటిలో ఉన్నప్పుడు ఎక్కువ మాటలు, బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మాటలు. ఎవరైనా ఎప్పుడైనా పొరపాటుగా చాలా కాలం తర్వాత, అనగా 2-3 రోజుల తర్వాత కనబడిందంటే, అమ్మ ఈ 2-3 రోజుల నుండి దాగున్న మాటలన్నీ మనం మాట్లాడేసే వరకు టైం సరిపోదు కదా, భోజనం కూడా అవసరం లేదు. నిజంగా అడుగుతున్నాను, మన మాటల్లో ఎక్కువ ఏ శాతంతో ఉంది? మంచి శాతం ఎక్కువ మాటలు ఉన్నాయా? చెడు శాతం ఎక్కువ ఉందా? వాళ్ళు ఎలాగంట అన్న మాటలు ఎక్కువ ఉన్నాయా? లేకపోతే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఈ మాటలు ఇలా మాట్లాడాడు, దేవుడు ఈ మాట ద్వారా నన్ను ఇలా ఆదరించాడు, ఇలా హెచ్చరించాడు, ఇలా బలపరిచాడని మనం దేవుని గురించి ఏదైనా ఉపయోగకరమైన మాటలు మాట్లాడుతున్నామా? రోజుకి 7,000 మాటల్లో మన మాటలు ఎంత పురుషులారా? రోజుకి 30,000 పదాలలో 30,000 మాటల్లో దేవునికి, సంఘానికి, సమాజానికి, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే మాటలు ఎన్ని? ఆలోచించాలి. ఈ శాస్త్రులు అనుకుంటున్నారు, హృదయములో దురాలోచన చేసి దేవదూషణ చేయుచున్నాడు వీణ్ణు అని చెప్పి దేవుని మీదే వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి, అనగా దేవుని బిడ్డల మీదే మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఈ శాస్త్రులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. హృదయాంతరంగాలు పరిశీలించి హెచ్చరించేవాడు. ఈ హృదయాంతరంగాలు పరిశీలించిన దేవుడు హెచ్చరించడానికే చూస్తాడా? లేదండి, ఆయన హృదయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూస్తాడు ఆయన. కీర్తన గ్రంథకర్త అంటాడు, ఆకాశమందుండి పరిశీలిస్తున్నాడంట భూమి మీద నివసించే నరులను. 2 మనుషులు మాట్లాడుకుంటే చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట, ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు అని. అంటే నీవు, నేను, మనము మాట్లాడే మాటలు, హృదయాంతరంగములో నుండి వచ్చే మాటలు యొక్క సారాంశం ఏంటో ఆయన ఆలోచిస్తూనే మాట్లాడుతున్నాడు. సరే, ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అపోస్తుల కార్యాల్లో ఇంకో మాట ఉంది, చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. హృదయాలను ఎందుకు పరిశోధిస్తారో తెలుసండి? నీ హృదయము ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హమైనదేనా? అప్పటి వరకు ఈ అపోస్తులైన వారు ఏం చేసేవారంటే అండి, మేము అపోస్తులు, దేవునితో ఉన్నవారము, ఆత్మదేవుడు మా మీదే కుమ్మరించారు, మేమే దేవునికి అని తెగ యాక్టింగ్ చేసేసేవారట. అప్పుడు ఈ పేతురు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ, దేవుడు అన్యాయస్తుడు కాదు, హృదయాన్ని పరిశోధించి మనకు అనుగ్రహించిన ఆత్మనే వారికి కూడా అనుగ్రహిస్తారు. అడుగుతున్నాను, మన హృదయాలు పరిశోధించిన దేవుడు నా ఆత్మ నీ దగ్గర ఉండాలి అని చెప్పి ఆయన ఆత్మను మనకిచ్చారా? ఆయన ఆత్మ మనలో ఉందా? ఆయన ఆత్మ మనలో ఉంటే మనలో కొన్ని కార్యాలు కనబడతాయండి. హృదయం మారుతుంది. ఎందుకు? నీ హృదయము మారితేనే ఆయన ఆత్మ నీలో ఉండేది. మారిపోతే మన జీవిత నడవడిక క్రియలన్నీ మారిపోతాయి.
సంగమా, స్నేహితులారా, వినండి వినండి. మనము ఆయన ఆత్మతో నింపబడ్డామో లేదో నీ కుటుంబ సభ్యులు నీ మీద చెప్పే సాక్ష్యాన్ని బట్టి తెలిసిపోతుంది. చర్చిలోనండి చాలా గొప్పగా ఉంటారండి, ఇంటికి వస్తానండి అమ్మో ఇంకో అవతారం చూస్తామండి అన్నారా? మనం నటిస్తున్నాం తప్ప మనలో హృదయం మార్పు లేదు. ఆత్మతో నింపబడితే మనము చేసే పనులు మారుతాయి. ఆయన ఆత్మతో నింపబడితే మన ఆలోచన వైఖరి మారుతుంది. ఆయన ఆత్మతో నింపబడితే మన ప్రతి నడవడిక మారుతుంది. నడవడిక మారుతుంది. ఆలోచించండి, ఎలా ఉంది మన జీవితం? ఆత్మతో నింపబడమా? ఆయన ఆత్మతో నింపబడితే ఈ కార్యం జరుగుతుంది. ఏమిటో తెలుసండి? నీ ప్రతి సమయం చాలా విలువైనదిగా మారుతుంది. మనం గడిపే ప్రతి సమయం చాలా విలువైనదిగా మారుతుంది. సమయం వృధా కాదు. దేవుని ఆత్మతో నింపబడ్డమంటే మన సమయం చాలా విలువైనదిగా ఉంటుంది. మన మాట తీరు బాగుంటుంది, మన నడవడిక బాగుంటుంది, మన క్రియలు బాగుంటాయి, మన ఆలోచన వైఖరి బాగుంటుంది. ఇది మారు మనసు పొందితే, దేవుని ఆత్మతో నింపబడితే జరిగే పనులు. ఆత్మతో నింపబడ్డం అంటే జరిగే ఆత్మవరాల ప్రక్రియలో కొంతమందికి భాషల వరం ఉంటుంది, కొంతమందికి ప్రవచనాల వరం ఉంటుంది, కొంతమందికి బోధించే వరం ఉంటుంది, కొంతమందికి అందరికీ కాదు, కొంతమందికి ప్రవచనాలు యొక్క వివరణ చెప్పే వరం ఉంటుంది, కొంతమందికి సువార్త చేసే వరం ఉంటుంది, కొంతమందికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వరం ఉంటుంది, కొంతమందికి పాటలు పాడి ఆరాధించే వరం ఉంటుంది, కొంతమందికి పరిచర్య చేసే వరం ఉంటుంది. ఈ ఆత్మవరములు అన్నీ కూడా ఆత్మతో నింపబడితే ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఆత్మతో నింపబడితే మొదట జరిగే ప్రక్రియ మారు మనసు వస్తుంది. మారు మనసు రావాలి. ఈ మార్పు చెందినప్పుడు భర్త చెబుతాడు నీ గురించి సాక్ష్యం, నీ బిడ్డలు చెబుతారు నీ గురించి సాక్ష్యం, నీ కుటుంబీకులు చెబుతారు, నీ సంఘము చెబుతుంది, నీ సేవకుడు చెబుతాడు, నీ గ్రామస్తులు చెబుతారు నీ గురించి సాక్ష్యం. మన సాక్ష్యం ఉండాలంటే మారు మనసు పొందాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఎందుకంటే ఆయన హృదయాలను పరిశోధించు దేవుడైన, హృదయాలను పరిశోధించే దేవుడు. అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు, మేము మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, మీలో ఒకడు నన్ను అప్పగించనై ఉన్నాడని. వారి హృదయ ఆలోచనలు బట్టి ఆయన మాట్లాడగలిగాడు. ఆయన మనలను చూసినప్పుడు ఆయన చెప్పగలడా, వీరందరూ నా ఆత్మతో నింపబడిన వారు, వీరి హృదయాల్లో ఎలాంటి చెడు ఆలోచన లేదు అని చెప్పగలరంటారా? ఆలోచించండి.